బర్నీ గారు మీ వాయిస్ ఒకలా తెలుగు బర్నీ వాయిస్ మీరు ట్యూన్ చేస్తే ఆయన వాయిస్ ఒకటే లాలిత రామకృష్ణ చరిత బౌద్ధైర్మండిత వందే భారత మాతరం సురవరా వాత్సల్య పూర్ణాంబరా. కొంచెం తగ్గించండి దాని మీద ఇంట్రెస్టే లేదు అసలు అది అదే ఇప్పుడు అది ఎలా ఉన్నదంటే ఇప్పుడు కిషన్ కి నిరంజన్ గారు తగలట్టండి అలా ఉంది అది యాప్ట్ కాదు కాబట్టి ఈ నాట్ ఇది డిఫరెంట్, ఇది సెపరేట్ గా పెట్టుకోవాలి ఒకదానికి. కథ వేరు. ఇప్పుడు మీరు వీడియో పంపించారు కదా, దాని అవుట్పుట్ నేను పంపిస్తాను వినండి. అది తర్వాత ఎంత బాగుంటది, పిచ్చెక్కిపోతాను, మెంటల్ అలా ఉంటది. నేను చెప్తున్నా వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సితార్ సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది. అది పెద్ద అది చిన్న విషయం. నన్ను దాని గురించి ఆలోచించు. మళ్ళీ ఒక క్లాసికల్ నుంచి ఒక్కసారి అన్నట్టు అయిపోతుంది. ఇది దాని గురించి ఆలోచించు. అన్న దగ్గర నేను మొదలెడతాను, నేను మాట్లాడతాను. టాపిక్ కాదు ఇప్పుడు. తెలుగులో మీకు ఊరికే సందర్భం కోసమని తెలుగు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, మనకి ఎంత గొప్ప చరిత్ర ఉందని చెప్పడానికి అది ఒకటి. ఒక పాత సినిమా పేరు పల్లెటూరు పిల్ల. అందులో ఒక సాంగ్ అది ఎంత బాగుంటుంది అంటే, తినాదు 1 minute ఊరికి సరదా రికార్డ్ చేయి, ఊరికి సరదాగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. దాని టెంపో అంతా దీని టెంపోయే. ఏది మనం ఇప్పుడు పాడిన ఆసతో అంతా టెంపో ఉంటుంది. చాలా రిలేటెడ్. ఊరికే డైవర్ట్ అయిపోతాం. ఏమావో లెమ్ము లెమ్ము సోదరా అవ దానికోసమే ఇది. ఆ పాట గురించి మీరు 4 వ్యాఖ్యానాలు చెప్పండి. నేను రెడీ నానా, ఐఎమ్ రెడీ టు. ఊరికే ఇది మీకు ఊరికే దాని యాప్ట్ గా రిలేటెడ్ అని చెప్పడానికి. ఐడియా ఇప్పుడు దాని గురించి ఇప్పుడు చెప్పమన్నారు కదా, దీని నేపథ్యం ఒకటి ఒక 4 వర్డ్స్ అనుకుని అదే కదా చెప్పేది. అది ఊరికి దానికి ఎవరిస్తే ఒక ఇప్పుడు యు ఆర్ టాకింగ్ అబౌట్ నేపథ్యం, బట్ ఈజ్ ఆస్కింగ్ ఆన్ పద్యం. మీన్ వైల్ దట్ గైస్ గోయింగ్ ఫర్ మద్యం. అదేనా ఇక్కడ పాయింట్. నేను ఆ పద్యం కోసం ఆలోచిస్తున్నా, బట్ ఊరికే యాప్ట్ గా ఉంటుందని చెప్తాను. అందుకనే నేను ముందే చెప్పా, ఇది అందరిది అనేది. ఎందుకు చెప్పానంటే ఆయన వేరేలాగా ఫీల్ అవ్వరు, ఆయన మనవాళ్ళు. నేను ఫీల్ అవ్వను, మీరు కూడా అవ్వకూడదు, స్వామి కూడా అవును. అయ్యేవన్నీ ఇప్పటిదాకా ఉన్నది. ఓకే, ఫైనల్ డెస్టినీ ఒకటే, బాగా రావాలి. అది కదా ఉద్దేశం. ఏంటన్నా డిష్ బాగుండాలి. కమర్షియల్ కోసం కాదు, మనం ఏమి వ్యాపారం కాదు కదా చేసేది. నేను ఒక పాట పాడిస్తున్నాకి ఆయన ఎంత ఏడిపించి అడగండి. స్వరం పోవద్దు, పదం పోవద్దు. అమ్మాయిలు ఎంత ఏడిపించే మన వాళ్ళ తప్పదు. ఇప్పుడు ఏదో ఆత్రేయ గారి గురించి రాసి ప్రేక్షకులు నేర్పిస్తారు. అట్లానే ఉంటారు, ఇంకా లాగుతానే ఉంటారు. అవుట్పుట్ క్రెడిట్ గోస్ టు హిమ్. చిరంజీవి గారి కూతురు తర్వాత ఒక అమ్మాయికి స్పెషల్ పాట ఉందంటే మా అమ్మాయికే. మన తెలుగు వాళ్ళ వరకు లేదు. మంగళ స్థానం గురించి పాట కావాలని చెప్పేసి నేను వెతికాను యూట్యూబ్ లో. ఒక్క సాంగ్ అంటే ఒక ఆడ కూతురికి మంగళ స్నానం చేయిస్తే పాట ఒకటి లేదు. మేము రాయించి పాడించాం. పంపిస్తాము. వీళ్ళ నాన్నగారా? ఓ వండర్ఫుల్. చూసా వాసన. అంటే మంగళ స్నానం చేయించడానికి 108 సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి మనకి. 108 సుగంధ ద్రవ్యాలకు ఒక్కొక్క అధిపతి ఉన్నారు. ఆ సుగంధ ద్రవ్యాల స్నానం చేసి సుగంధ క్వాలిటీ ఏంటి అంటే దాని క్వాలిటీ సెన్స్, దాని ఇంపార్టెన్స్, అదేంటి అంటే దానివల్ల కలిగే ఏంటి లాభం, దాని యొక్క ఫలం, చంచలం. ఆ సుగంధ ద్రవ్యం చంచలం ఏంటి, దానివల్ల కలిగే లాభం ఏంటి, ఇవన్నీ మెన్షన్ చేసి పాట తయారు చేసాం. అదే ఇప్పుడు 108 తీసుకున్నాం కాబట్టి 12 తీసుకున్నాం మా స్థాయికి. అయితే
150 తీసుకున్నా కదా, ఇప్పుడు 150 వెతికి పట్టురావాలి. పట్టచ్చు. దొరక ఉండా పాట మా మేనగోళ్ళ పెళ్ళి ఉంది. అద్భుతం. అది పెట్టలేక 150 వెతికి పట్టుకొని ఆ 12 పెట్టారా? 12 వెతికి పట్టుకొని ఆ 12తో సాంగ్ చేయించి ఆ 12 స్నానం చేయించాం అమ్మాయికి. సూపర్. వండర్ఫుల్. అది సార్ ఇంతకు సాంగ్ బయటకు వచ్చిందిగా, మీరు ఏమి కొట్టాలి? దడువై జాహ్నవి, మా అమ్మాయి పేరు గుర్తొస్తుంది. ఆ? మా అమ్మాయి పేరు గుర్తొస్తుంది, అయిపోయింది. ధరవే దడువై జాహ్నవి. చూపిస్తాను మీకు ఇది అయిపోయిన తర్వాత. వండర్ఫుల్. నాన్న ఈ ఒక్క ముక్క సరదాగా పాడేస్తాను. ఆల్రెడీ మీరు మాట్లాడుకునే అన్ని రికార్డు ఓ, అయితే అవన్నీ కాదు, ఏం కాదు, మీరు కట్ చేసి పెట్టలేతే ఊరికే. అదే చూద్దాం కానీ ఏం చేసిన వీడియో అడిగారు కదా, వాళ్ళ మీద ఎందుకు మా అమ్మాయి 2 వీడియో చూద్దాం. సంతోషంగా సంతోషంగా. నాన్న ఇది యాక్చువల్గా ఊరికే సందర్భం అని చెప్తున్నాను. అది కాక మీ ఊరు పక్క నుంచి వెళ్తాం ఈ పాటలో. వీర రక్తపు దార వారవోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీ ఓడోయ్, తాండ్ర పాపయ్య గూడ నీ ఓడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో గన కీర్తి కలవోడా. విరసం సాంగ్స్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వచ్చాం కదా, ఇప్పుడు మీరు సింక్ లోకి వచ్చారు. ఆ పాటకు ముందు ఇలాంటిది ఒక పద్యం రావాలి. అది పద్యమే గానీ గద్యమే what గానీ you want. మాట గానీ ఆ పాటకు ముందు ఏంటో క్యూ రావాలి. ఆ క్యూలో అటెన్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు పాడింది క్యూఏ, నాకు పాట అర్థమైంది, కాదు. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఆ సినిమాలో కూడా నాకు అర్థమైంది. మీరు పాడింది క్యూ మాత్రమే, పాట కాదు. ఆ తర్వాత పాట వస్తుంది. ఆ తర్వాత జనాలందరూ వచ్చి డప్పు కొట్టుకుంటే పాట పాడతారు. బ్రహ్మం గారి సినిమాలో ఒక ముక్కు ఉంటుంది ప్రభు. చెప్పు. పరమతాలకై పరిగెడుతుంటే పళ్ళికలు ఇస్తున్నారా. ఏమండి పండితులారా, ఏమండి పండితులారా ఏమంటారు, మీరేమంటారు? మీరు అంటే నేను అవన్నీ ఏ సినిమాటిక్ వీడియో ఇంతవరకు జనాలు పాటలు చాలా వచ్చినా సినిమా పాటలు ఎందుకు గుర్తుంటాయి అంటే ఆ జనాల మైండ్ లో విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికే వాళ్ళు ఒక ప్యాటర్న్ యూజ్ చేస్తారు. అంటే నాకంటే మీకు బాగా తెలుసు, మీరు మ్యూజిక్ డైరెక్టర్ సినిమా చేస్తాం కదా, ఆ విజువల్ ప్యాటర్న్ అది గుర్తుండిపోతాయి మనకి. ఈరోజు మీకు ఎందుకు ఇది గుర్తుంది? క్యూ ఉన్నాం, పాటకి క్యూ ఉండడం వల్ల. మీరు ఏ అంటే ఒక సందర్భాన్ని పక్కోడిని ఉత్తేజపరిచి ఏ పాటను తీసుకొని దానికి ఒక సందర్భాన్ని క్రియేట్ చేస్తారు. అయితే మాట ఒక క్యూ ఇస్తారు, దానికి కాల్ క్యూ. అగ్రి. చూడండి నాన్న, మీరు ఎలా అంటే అలా కాళ్ళు రాయిద్దాం కొత్తగా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్.